హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. మనం హైక్లో ఎర్న్ చేసుకున్న రిఫరల్ పాయింట్స్ లేదా రిఫరల్ మనీని పేటీఎంలోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఆల్రెడీ హైక్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని రిఫరల్ మనీ ఎర్న్ చేసినా కానీ దాన్ని కూడా పేటీఎంకి పంపించవచ్చు. అది ఎలాగో చూద్దాం. కానీ హైక్ యాప్ చాలా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ విషయం తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీరు స్క్రీన్ పై చూస్తున్నారు, నేను ఆల్రెడీ హైక్ యాప్ ఓపెన్ చేశాను. టాప్లో ప్రొఫైల్ ఐకాన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్వైట్ ఫ్రెండ్స్ అండ్ ఎర్న్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ 2 రిఫరల్స్ అయితే మాత్రం వేస్ట్ అవ్వడం జరిగింది నావి. మన సబ్స్క్రైబర్స్కి నేను లింక్ పంపించాను, వాళ్ళు ఇన్స్టాల్ అయితే మాత్రం చేసుకోలేదు. సో 2 రిఫరల్ లింక్స్ అయితే మాత్రం వేస్ట్ అయ్యాయి. ఇక థర్డ్ వన్ నేను రిస్క్ చేయకుండా నా నెంబర్కి వేరొక నెంబర్కి పంపించుకున్నాను. 25 రూపీస్ వచ్చాయన్నమాట. అయితే మీరు ఇక్కడ టాప్లో చూస్తున్నారు కదా, 75 టోటల్ పాయింట్స్ ఉంది. అక్కడ రిడీమ్ నవ్వనుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు మనకి ఇలాంటి స్క్రీన్ ఒకటి వస్తుంది. నార్మల్గా మీరు ఇక్కడ గమనించినట్టయితే ప్రీపెయిడ్ రీఛార్జ్ మాత్రమే కనిపిస్తుంది, పేటీఎం అనేది కనిపించదు. పేటీఎం అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనిపించాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పై క్లిక్ చేసి ఒక ఏపీకే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హైక్ అప్లికేషన్కి సంబంధించిన ఏపీకే ఫైల్ అనమాట. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ కంటిన్యూ చేయండి. మీరు ఆల్రెడీ వేరొక లింక్ ఉపయోగించి ఇన్స్టాల్ చేసుకున్నా కానీ ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఏపీకే ఫైల్తో మరొకసారి హైక్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. పాత అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేదు. నేను ఎలా చేశానో మీకు అదే విధంగా చెప్తున్నాను. సో నేను సక్సెస్ పొందాను కాబట్టి మీరు కూడా సక్సెస్ పొందే అవకాశం ఉంది. మీ ఫోన్లో ఆల్రెడీ హైక్ అప్లికేషన్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఉపయోగించి మళ్ళీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి మీరు రిడీమ్ నౌ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు పేటీఎం ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం లైవ్లోనే ట్రై చేద్దాం, పేటీఎంకి మనీ వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ పేటీఎం దగ్గర నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ అమౌంట్ అడుగుతుంది. మీరు టాప్లో చూస్తున్నారు కదా, మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. అదైతే మాత్రం ప్రస్తుతానికి చేంజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఎనీవే నేను ఇక్కడ ట్యాప్ చేసి నా దగ్గర 75 రూపీస్ మాత్రం ఉన్నాయి కాబట్టి నేను 75 కీ చేశాను. తర్వాత ట్రాన్స్ఫర్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని ఇమీడియట్ గా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఆ మనీ పేటీఎంకి వచ్చిందో లేదో కూడా మనం చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ హైక్ ప్రైవేట్ అని ఉంది. 75 రూపీస్ అని ఉంది. మనం 75 రూపీస్ రిడీమ్ చేసాం. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ట్రాన్సాక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇదే విధంగా మీరు కూడా చాలా ఈజీగా హైక్ నుంచి పేటీఎంకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఏపీకే ఫైల్ నేను డైరెక్ట్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేయబోతున్నాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు అక్కడ కూడా క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఎవరి దగ్గర రెఫరల్ లింక్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో ఎంటర్ అయ్యి ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి. మీకు ఈ ఆఫర్ సంబంధించిన డీటెయిల్స్ తెలియనట్టయితే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వీడియో చూడొచ్చు. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.